నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో రక్షణ కుంభకోణం బయటపడింది. భారత వైమానిక దళానికి గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను రూపొందించాలని డిఆర్డీఓ అప్పట్లో నిర్ణయించింది. 3 జెట్ విమానాల కొనుగోలుకు 2008లోనే ఎంబ్రేయర్ సంస్థతో $20 కోట్ల పైచిలుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్ సహా 4 దేశాలకు విమానాలను విక్రయించాలని ఎంబ్రేయర్ భావించింది. అందుకు అనుగుణంగా పోటీని నిలువరించి డొల్ల కంపెనీలు సృష్టించి తమ సంస్థ విమానాలు అమ్ముడయ్యేలా అవినీతికి పాల్పడింది. ఫలితంగా భారత్ సహా ఆయా దేశాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల నుంచి బయటపడేందుకు అమెరికా చట్ట ప్రకారం $20 కోట్ల పైచిలుకు జరిమానా చెల్లించడానికి సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎంబ్రేయర్ అవినీతి భాగోతంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, పరమ విశిష్ట సేవా పథక గ్రహీత, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన మాజీ సైనిక ఉన్నతాధికారి కె పద్మనాభయ్య గారు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ఆస్కీ చైర్మన్ జంజాల ఉమానాథ్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు, లంకా దినకర్ గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు. పద్మనాభయ్య గారు, యూపీఏ హయాంలో 3 జెట్ విమానాల కొనుగోలుకు సంబంధించి బ్రెజిల్ దేశానికి చెందిన ఎంబ్రేయర్ సంస్థ అవినీతికి పాల్పడిందనే విషయం రుజువైంది. మరి ఈ అవినీతి ఉదంతాన్ని, దీనికి సంబంధించిన పూర్వాపరాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఈనాడు చాలా చక్కగా ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. వాళ్ళని ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. 2009లో జరిగిన ఇది మే 2016లో వాళ్ళ ఎంప్లాయీ ఒకడు, ఎంబ్రేయర్ ఎంప్లాయీయే, బ్రెజిల్ గవర్నమెంట్కి చెప్తే ఇది బయటకు వచ్చింది. సో మే నుంచి అక్టోబర్ లోపల, అక్టోబర్ 24న యుఎస్ఏ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అన్న యాక్ట్ కింద వీళ్ళని అందరినీ ఇది చేసి 1450 కోట్లు ఫైన్ వేశారు వాళ్ళ మీద ఆల్రెడీ. తర్వాత అది 4 దేశాలకి సంబంధించిన కేసెస్ వీళ్ళు విశ్లేషించారు. ఎవరు? అమెరికన్, ఇది ఇండియా, సౌదీ అరేబియా, డొమినికన్ రిపబ్లిక్ అండ్ మొజాంబిక్. వీళ్ళ దీంట్లో తెలిసింది ఏంటంటే మొత్తం దాదాపుగా 10 కంట్రీస్లో వీళ్ళు ఈ విధంగాను లంచాలు ఇచ్చి ఈ కాంట్రాక్ట్స్ అన్ని తీసుకున్నారని క్లియర్గా వచ్చింది. అందులో ప్రూవ్ అయినాయి, ఇమీడియట్గా ప్రూవ్ అయినాయి 4. ప్రూవ్ అవడమే కాదు, డొమినికన్ రిపబ్లిక్లో దేర్ డిఫెన్స్ మినిస్టర్ని ఆల్రెడీ దే హ్యావ్ అరెస్టెడ్ హిమ్. సెప్టెంబర్లోనే అరెస్ట్ చేశారు అతన్ని. 11 మందిని బ్రెజిల్లో అరెస్ట్ చేశారు ఇంతవరకు. 2 సౌదీ అరేబియాలో అరెస్ట్ చేశారు. సో దెర్ ఈస్ కంప్లీట్ ట్రూత్ ఇన్ ఇట్. తర్వాత క్లియర్గాను డాక్యుమెంట్స్ చూపిస్తున్నాయి. మన ఇండియాలో ఏజెంట్కి $57.6 లక్షల అంటే దాదాపుగా $40 కోట్ల ఇది వచ్చిందని. అనుమానం అనేది ఇంకేం లేదు. ఇట్ ఇస్ ఆల్ ప్రూవ్డ్. అది కొంచెం మనం ముందుకెళ్ళాలి ఇంకంతే. అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ బోగస్ కంపెనీ ఇంగ్లాండ్లో ఒకటి మొట్టమొదటి పెట్టిన తర్వాత అది తెలుస్తుందేమో అని చెప్పేసి లాస్ట్న 2009లో సింగపూర్లో ఒక బోగస్ కంపెనీ పెట్టి స్విట్జర్లాండ్లో ఒక కంపెనీ ఉంది వీళ్ళది, దాని ద్వారా పంపించారు ఇది. ఇప్పుడు ఇంకోటి మీరు ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఈ ఎంబ్రేయర్ అన్నది బ్రెజిల్ కంపెనీ. బ్రెజిల్ కంపెనీ అయితే అమెరికాకి సంబంధం ఏంటి? అమెరికాలో జరగలేదు కదా, ఇది అమెరికా ఎందుకు బయటికి తీసుకొచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ లా ప్రకారం, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం ఏ విధమైన సంబంధం ఉన్నా సరే వాళ్ళు ప్రమేయం చేసుకోవచ్చును. ఇక్కడ ఏమి సంబంధం చూపించారు వాళ్ళు? ఈ కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్ ఆన్ ది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. వీళ్ళ బ్రాంచ్ ఒకటి అక్కడ, సేమ్ కంపెనీ కాదు, ఎంబ్రేయర్ రీసెర్చ్ అని ఇంకో కంపెనీ ఉంది, డెలవేర్లో ఒకటి రిజిస్టర్ అయింది. వాటిని ఆధారంగా తీసుకుని వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది అయితే ఇప్పుడు తెలిసింది. ఈ ఏజెంట్ డి ఎవరో వాళ్ళకి తెలుసును, క్లియర్గా వాళ్ళ జడ్జిమెంట్లో రాశారు. అమెరికన్స్కి తెలుసును, బ్రెజిల్ వాళ్ళకి తెలుసును, ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి చాలామందికి తెలుసును ఈ ఏజెంట్ డి ఎవరో, అది కూడా చెప్తున్నారు. ఈ డిఫెన్స్ కొనుగోలు భాగోతంలో ఢిల్లీలో ఒక 7-8 మంది 10 మంది అనుకోండి ఉన్నారు, క్లియర్గా ప్రతి వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏమిటో ఏం చేస్తారు. ఐ థింక్ ఇట్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ నౌ. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈడీని కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని కూడా చూడమన్నారు. ఫారిన్ మినిస్ట్రీకి పంపించి మీరు ఎంబసీస్తో అంతా కోఆర్డినేట్ చేయమన్నారు. ఇది తలుచుకుంటే విదిన్ ఏ మంత్ ఆర్ 2 యూ కెన్ క్లించ్ దిస్. ఏఆర్కే రెడ్డి గారు, ఎంబ్రాయిడరీ సంస్థ తమ కంపెనీ విమానాలు అమ్ముడయ్యేలా కాంట్రాక్టులను నిర్వహించింది, డొల్ల కంపెనీలు సృష్టించి మాయ చేసింది. మరి ఇలాంటి సంస్థలు ఇంత పెద్ద ఎత్తున అవినీతికి ఏ విధంగా పాల్పడతాయంటారు? మీరు ఎవరైతే స్పేస్ కంట్రోల్ చేయగలరో వాళ్లే యుద్ధం గెలవగలరు అనే ఒక
ప్రణాళిక వచ్చింది. దానికోసం మనం ఈ అవాక్స్ కోసం 1992 నుంచి ట్రై చేస్తా ఉన్నాం. ఒక అమెరికా ఇది అవాక్స్ని బిల్డ్ చేసేది, బ్రెజిల్ ఈజ్ ఓన్లీ అసెంబ్లీ లైన్. మన డిఆర్డిఓ దీనికి ఎందుకు అగ్రిమెంట్ వచ్చింది? దీనికి డిఆర్డిఓ దీనికి రావాల్సిన సంబంధం లేదు. డిఆర్డిఓ గివ్స్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్. దీంట్లో మనం ఏ రకమైన ఎక్విప్మెంట్ ఫిట్ చేయాలా ఇండియన్ కండిషన్స్కి, బోత్ సైడ్స్, టు లుక్ ఇన్ టు చైనా, టు లుక్ ఇన్ టు పాకిస్తాన్, టు లుక్ ఇన్ టు ఎనీ అదర్ పెనిట్రేషన్, ఎటు అయినా సరే మన ఏ రకమైన పెనిట్రేషన్ ఇంటూ ఎయిర్ స్పేస్కి ఎవరు రాగలరో చూడ కెపాసిటీ ఉండే ఎయిర్ క్రాఫ్టే మనకు కావాలి. ఇవాల్యుయేట్ చేసిన తర్వాత డిఫెన్స్ సర్వీసెస్ చెప్పేది ఏంటంటే మాకు ఫలాంది దేశ రక్షణ కోసం ఫలాంది అయితే బాగుంటుంది అని చెప్తారన్నమాట వాళ్ళు. దాని ట్రయల్స్ అన్ని ఇవాల్యుయేషన్ జరుగుద్ది. ఆ ఇవాల్యుయేషన్ జరిగి ప్రయారిటీలో 1, 2, 3 ఫ్రాన్స్ వాజ్ ఎట్ వన్ టైం. ఒకప్పుడు ఫ్రాన్స్ వాజ్ అ లీడింగ్ కంట్రీ, కానీ మనం ఫ్రాన్స్కి పోలేదు. అల్టిమేట్లీ బ్రెజిల్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడో సర్టిఫై అయి ఉండాలి. ఈ ఎర్లీ 2000లోనే సర్టిఫై ఉండాలి. దీనికి ఒక సర్టిఫికేషన్ తర్వాత ఇది మాకు కావాలన్న తర్వాత ఈ మొత్తం ప్లాట్ఫామ్ షిఫ్ట్ అవుతుంది వేరే చోటకి. ప్రైస్ నెగోషియేషన్ అనండి, డీలర్ అనండి, లేకపోవటం, మధ్యవర్తి అనండి, లేకపోవటం అనండి, ఎట్లా పోవాలనేది ఇంకో రకం షిఫ్ట్ అవుతుంది అన్నమాట డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్. ఈ తర్వాత ఈ 2010 తర్వాత దీని అవసరం మనకు ఉందా లేదా అనిపించింది ఇప్పుడు మనకి. కారణం ఏంటంటే ఇప్పుడు ఎయిర్ స్పేస్ లాస్ట్ టైం కూడా మనం డిస్కున్నాం. ఇప్పుడు డిఫెన్స్ సెటిలైట్లే మనకు 7 సెటిలైట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఈ డిఫెన్స్ డీల్స్ గురించి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇది నాట్ ద ఫస్ట్ టైం, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ప్రజెంట్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చి డిఫెన్స్లో కనుక తీసుకొస్తే ఈ మొత్తం అరెస్ట్ అవుతుందని నా అభిప్రాయం. ఉమానాథ్ గారు, అమెరికా చట్టాల ప్రకారం ఎంబ్రాయిర్ సంస్థ భారీ జరిమానా చెల్లించేందుకు సిద్ధమైంది. మరి భారీ జరిమానా చెల్లిస్తే ఆ సంస్థ అవినీతి కేసుల నుంచి బయటపడినట్టేనా? మన డిఫెన్స్ మినిస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ దేశం వాళ్ళ లా ప్రకారం ఈ $205 మిలియన్ ఏవైతే ఫైన్ కట్టడానికి వాళ్ళు ఎంబ్రాయిడరీ సంస్థ సిద్ధపడిందో అది మేబీ వాళ్ళ సిస్టమ్ ప్రకారం అది ఓకే. మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే మన దేశ లా ప్రకారం, ఇక్కడ లా ప్రకారం సిబిఐ విల్ ఇండిక్ట్ దెమ్, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ ప్రకారం జరుగుతుంది అని అయితే చాలా క్లియర్గా 2 మాటలు ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను సంస్థలను ఒకదాని తర్వాత ఒకటి నేను ఈ విధంగా లేదా బ్యాన్ చేయడమో లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒకటి వేసి కనుక నేను మన పద్ధతుల ప్రకారం చేసుకుంటూ పోయినట్లయితే నేను ఎవరి దగ్గర నుంచి అయితే ఏ ప్లాట్ఫామ్ కొన్నాను, కరెక్ట్ అదే మాట అన్నాడు, ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ నేను ఒక దేశం నుంచి కొన్నాను, రేపు నాకు దానికి స్పేర్ పార్ట్స్ కావాలి, వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ కావాలి, నేను బ్లాక్ లిస్ట్ చేసేసేటువంటి పద్ధతి ఈజీ, చాలా ఈజీగా నేను బ్లాక్ లిస్ట్ చేసుకోవచ్చు. కానీ దాని బదులు నేను ఫైన్ కట్టించడం మేబీ బెటర్ అనే ఆలోచన కూడా ఉందండి. ఇప్పుడు అమెరికా పద్ధతిని పూర్తిగా నో అనడానికి లేదు. గతంలో మనం చూసినట్లయితే బోఫర్స్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఆటోమేటిక్ లోడింగ్ సిస్టమ్ మనం హావిట్జర్ కొనాలనుకున్నారు, అది అప్పుడు స్వీడిష్ ఉన్న వాటిలో మంచిది అనుకున్నారు, దాన్ని తీసుకొచ్చారు. 36 ఏళ్ళు ఆ ఇష్యూ అలాగే ఉండిపోయిందండి. అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు హావిట్జర్స్ అమెరికా నుంచి కొనే ప్రయత్నంలో ఉన్నారు. అది M777 ఏదో కొత్తగా కొనే ప్రయత్నాలు ప్రస్తుతం మన డిగిలు జరిగింది. ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఎంబ్రాయర్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ అ బ్యాడ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా డిఆర్డిఓ వాళ్ళు ఏం సార్ ఇండియన్ యావెక్స్ సిస్టమ్ దాని మీద మనం పెట్టుకుని దాని మీద పెట్టి ఆ ఎంబ్రాయర్ని మనం తయారు చేసుకున్నాం. 3 వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్నాం. ఎంబ్రాయర్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్. బోఫర్స్ మేబీ ఆ టైంలో డిఫెన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇట్ వాజ్ అ గుడ్ గన్. కార్గిల్ అప్పుడు దాన్ని వాడారు. ముందర ఫ్రంట్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ పల్ప్ చేసేయడానికి ఫస్ట్ హావిట్జర్స్తో మనం దెబ్బ కొట్టడం మామూలుగా, దానికి అది బ్రహ్మాండంగా ఆ రోజు పనిచేసింది. ఇప్పుడు లైట్ వెయిట్ కొందాం అనుకుంటున్నారు చైనా బార్డర్స్ కోసం. మేబీ ఇప్పుడు టెరైన్ మారింది, మేబీ అన్ని పాకిస్తాన్ కోసం కాదు, దిస్ వన్ ఈజ్ స్పెసిఫికలీ ఫర్ చైనా కాబట్టి చైనా కొనడానికి. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కటి మనం ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ని మనం తీసేయలేకపోతున్నాం అని చెప్పక తప్పట్లేదు. ఈ ఎవరైతే మిడిల్ మ్యాన్ అన్నారో ఆయన ఒక పంజాబ్ ఎంపీ, ఒక కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన వ్యక్తట. ఇందులో ఒక పొలిటికల్ ఓవర్ చూస్తుంటాయి. ఇప్పుడు న్యాచురల్గానే మేము చూసామంటే విషయాన్ని పొలిటికల్గా ఎవరు దీని వెనుకున్నారు, ఆ టైంలో యూపీఏ ఉంది కాబట్టి దీని వెనక ఎవరో పాలిటిక్స్ ఉన్నారు. అమెరికా ప్రకారం వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసిన మనం కూడా ఇప్పుడు ఒక 2 రకాల ఆలోచనలో ఉన్నారు. మన వాళ్ళది బ్యాన్ అన్నదా లేకపోతే వాళ్ళకి ఫైన్ వేయడం బెటరా అన్నది ఇప్పుడు రేపు ఏదైతే బ్లాక్ లిస్ట్ మీద కొత్తగా ఏదైతే లా ఏదో తేబోతున్నదో గవర్నమెంట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ బట్ నేను అనుకోవడం ఏంటంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో టెక్నికల్ ఇష్యూస్ మీద మాట్లాడకుండా నాకు తెలిసిన దాని ప్రకారం అయితే మన ప్రస్తుత పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా క్లియర్గా దీన్ని చివరి వరకు దీని లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళేట్టు కనబడుతుంది. దినకర్ గారు, అమెరికా చట్టాల ప్రకారం ఎంబ్రాయర్ సంస్థ భారీ జరిమానా కట్టినప్పటికీ మన దేశ చట్టాల నుంచి తప్పించుకోజాలదని, అలాగే సిబిఐ విచారణ తప్పకుండా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి రక్షణ మంత్రి మనోహర్ పర్రికర్ స్పష్టం చేశారు. మరి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? $208 మిలియన్ తోటి మొత్తం 3 ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాదాపు ఒక 9% కమిషన్ కింద 57,60,000
అమెరికన్ డాలర్స్ని ముడుపులు అందించినట్టు ఏదో లెక్కలు వస్తూ ఉన్నాయి. గతంలో బోఫోర్స్ వచ్చినప్పుడు, ఆ రోజు కత్రొచ్చి ఇటలీ వ్యవహారం వచ్చినప్పుడు, ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటాం. మళ్ళీ ఇప్పుడు యూపీఏ ప్రభుత్వంలోనే మళ్ళా ఒకసారి ఈ భాగవతం ఏదైతే అది బయటపడటం. ఏజెంట్ డి అనగానే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఎవరో వీటికి సంబంధించినటువంటి వారికి సన్నిహితంగా ఉండేటటువంటి రాజకీయవేత్త లేకపోతే వారి ఉన్నటువంటి ఒక దళారి ఎవరైనా అయి ఉండొచ్చు అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అయితే అమెరికాలో వారి చట్టాలకు అనుగుణంగా అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయినటువంటి కంపెనీగా రిజిస్టర్ అయినందువల్ల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుని ఛేదించి వారి జరిమానా ఏదో ఒక 1300 కోట్లు 1400 కోట్ల రూపాయల మధ్యలో వసూలు చేశారు. అది అక్కడ ఉన్న చట్టం ప్రకారం వాళ్ళు చేశారు. అయితే మన భారతదేశంలో చట్టంలో చాలా స్పష్టంగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటేంటంటే మధ్యవర్తులుగా ఎవరైనా వ్యవహరించినటువంటి వారికి ఎటువంటి చెల్లింపులు చేయరాదు అనేటటువంటి ఒక నిబంధన ఉంది. దాంతోపాటు ఇటువంటి ముడుపులు ఏదైనా ముట్టినా కానీ ఎవరికైనా ఆ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏదైనా చేసినా కానీ అటువంటి ఒప్పందాలు రద్దు చేసుకోబడతాయి అనేటటువంటి అంశం ఒక అంశం ఉంది. అమ్మకందారుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సొమ్ము ఏదైనా చెల్లించింది అంటే దాన్ని ఫోర్ఫిట్ చేసి వెనక్కి తీసుకోవాలి అనేటటువంటి 3 అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏ అంశాన్ని ఎక్సైజ్ చేయాలన్నా కానీ ఇక్కడ 2 అంశాలు. ఇక్కడ అవినీతి అనేటటువంటి అంశం ఒకటైతే ఆపరేషనల్ ఎఫెక్ట్ ఆ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేకపోతే వాటికి సంబంధించిన ఆయుధాలకి సంబంధించినటువంటి ఆపరేషనల్ ఎఫెక్ట్స్ రెండింటినీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆపరేషనల్ ఎఫెక్ట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి పాజిటివ్గా కనపడినప్పటికీ దానితో ఏ విధంగా భవిష్యత్తులో ఇప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు ఆయా దేశాలతోటి ఆయా కంపెనీలతోటి సంబంధాలని కంటిన్యూ చేసుకొని, ఎందుకంటే అవి రిమైనింగ్ పీరియడ్ వాడుకోవాలి కదా, వాడుకోవాలంటే వారి దగ్గర నుంచి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు లేకపోతే అందులో ఉండేటటువంటి ఏమైనా కంపోనెంట్స్ ఏమైనా ఇబ్బంది అయినప్పుడు వారి దగ్గర నుంచే మళ్ళీ సర్వీస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కంప్లీట్గా రిజెక్ట్ చేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తూ ఎట్లా ఏదైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంశం ఏంటి, ఇప్పుడు వారి మీద ఆర్థికపరమైనటువంటి చర్యలు తీసుకోవటమా చూస్తే ఆర్థికపరమైన చర్యల్లో కూడా ఇక్కడ చెప్పేటటువంటి లెక్కల ప్రకారం చూస్తే దాదాపు ఇట్లాంటి కాంట్రాక్టుల ద్వారా దాదాపు $83 మిలియన్ ఆదాయాన్ని వాళ్ళు ఆర్జించారనేటటువంటి. అందులో వారు ఎంతవరకు కట్టారు ఇప్పుడు వరకు? $11.7 మిలియన్ ముడుపుల కింద ఇచ్చారు. అందులో 50% దీనికి సంబంధించిన ఈ భాగవతానికి సంబంధించి మనకు కనబడుతుంది. అమెరికాకు కూడా వాళ్ళు ఏం చేశారంటే $20.5 కోట్ల జరిమానా వేశారు. మహా అయితే ఇంకొక మనం కూడా ఒక $20 కోట్ల ఏమన్నా జరిమానా వేసినప్పటికీ కూడా స్టిల్ అతను ప్రాఫిట్లోనే కనబడతా ఉన్నాడు. అంటే అతను చేసినటువంటి యాక్టివిటీస్లో అంటే కేవలం జరిమానాతోటి సరిపుచ్చితే అతను ఈ జరిమానాలన్నీ కట్టినప్పటికీ కూడా ఇంకా పాజిటివ్ మోడ్లో ప్రాఫిట్లోనే కనబడుతున్నాడంటే ఎందుకు ఆపుతాడు? గారు, అవినీతి అక్రమాలకు పాల్పడే రక్షణ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఈ విధానాన్ని వచ్చే నెలలో ప్రకటిస్తామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. మరి ఈ కొత్త విధానం ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా పరిశీలించాలి? దానికి ముందు ఇప్పుడు మీరు రైజ్ చేసిన వన్ పాయింట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఫైన్ వేసినా కూడా వీళ్ళకి బ్రెజిల్ కూడా ఫైన్ వేస్తూ ఉంది. ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. అలాగే సౌదీ అరేబియా కూడా ఫైన్ వేస్తూ ఉంది. అదొకటి. రెండోది వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. నేను చెప్పినట్టు వీళ్ళు అమెరికా తీసుకున్నదని యాక్షన్ వాళ్ళు కూర్చోలేదు. బ్రెజిల్లో 11 మందిని అరెస్ట్ చేశారు, సౌదీ అరేబియాలో 2 అరెస్ట్ చేశారు. కాబట్టి మనం చేయొచ్చును. అది తర్వాత ఈ కాంట్రాక్ట్ రద్దు చేయాల్సిన పని అది ఒక్కటే ఇది కాదు. ఆయన చెప్పినట్టు ఇక్కడ కూడా మన ప్రొవిజన్స్లో కూడా వాళ్ళు ఎంత అయితే ఇది $57.6 అదంతా కూడా కలెక్ట్ చేయొచ్చు మనం. అలాంటి ప్రొవిజన్ ఉంది కాంట్రాక్ట్లో. అదంతా కలెక్ట్ చేసి దాని మీద 2% ఇంట్రెస్ట్ పర్ మంత్ అని కూడా ప్రొవిజన్ ఉంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇన్ దిస్. కాకపోతే ఇది ముఖ్య కారణం ఏంటంటే ఇవన్నీ జరగడానికి ఏజెంట్స్ అనేది డిఫెన్స్ డీల్స్లో ఏజెంట్స్ అన్న వాళ్ళు ఉండాలా ఉండక్కర్లేదా అన్న విషయం పోయిన 30 ఏళ్ళ నుంచి కూడా జరుగుతూ ఉంది. దాంట్లో క్లారిటీ లేదు. తర్వాత ఈ ఏజెంట్స్ అన్నవాళ్ళు ఏజెంట్ అన్నవాడిని రిప్రజెంటేటివ్ అనొచ్చును, బ్రోకర్ అనొచ్చును, మిడిల్ మ్యాన్ అనొచ్చును, కన్సల్టెంట్ అనొచ్చును, లేకపోతే అడ్వైజర్ అనొచ్చును, ఏయో రకరకాల పేర్లు పెట్టి వాడిని అక్కడ పెడతారు. ఇక్కడ వీడు మరి ఒక అడ్వైజర్ ఉండాలా, మీకు ఒక ఏజెంట్ ఉండాలా, ఎక్కువ ఏజెంట్ ఉండొచ్చునా, మనుషులే ఉండాలా ఏజెంటు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఉండాలన్నా? ఏజెంట్కి వీడెవడు మెయిన్ వాడికి ఉన్న సంబంధ రిలేషన్స్ ఏమిటి,
వాడి రోల్ ఏమిటి, ఇవన్నీ క్లియర్గా ఇంతవరకు డిఫైన్ చేయలేదు. మారుతూ వచ్చింది. ఇప్పుడు ఏజెంట్స్ గురించి ఇప్పుడు జూన్లో ఒక కొత్త ఇది ఒకటి తీసుకుని వచ్చారు. అందులో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఈ ఏజెంట్స్ యొక్క రోల్ ఏమిటి, వాళ్ళ డెఫినేషన్ ఏమిటి, తర్వాత ఈ ఏజెంట్స్ కమిషన్, ఎంత కమిషన్ తీసుకోవచ్చిన వాళ్ళు, ఎంత కమిషన్ తీసుకోకూడదు, అవి కూడా దే సెడ్ అకార్డింగ్ టు రూల్స్ ఫ్రేమ్డ్. రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేదు ఇంతవరకు మన వాళ్ళు. సో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ అ డిఫికల్ట్ దిస్ వన్, టైం తీసుకుంటుంది, చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. అయినా కూడా ఈ విషయం, ఈ ఏజెంట్స్ విషయం ఒకటి క్లియర్గా చేయాలి. చేసినప్పుడు బ్లాక్ లిస్టింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వన్, యూ కాంట్ రిమూవ్ ఇట్, ఇట్ హ్యాస్ టు బి దేర్. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ రద్దు చేయక్కర్లేదు, కానీ ఇంత ముందు వచ్చే కాంట్రాక్ట్స్ వీళ్ళకి ఇవ్వమని పెట్టుకోవచ్చు కదా. దే కెన్ బి డిస్క్వాలిఫైడ్. ఏజెంట్ డి ఇన్సిడెంటలీ ఢిల్లీ కాదండి, వాళ్ళు ఏబిసిడి అన్నారు, వీళ్ళు 4వ వాడు కాబట్టి డి అన్నారు. ఎంఓయూ వాడితో సైన్ చేసిన తర్వాత విత్ ఇన్ ఏ మంత్ డిఆర్డిఓకిను వీళ్ళకి ఎంఓయూ అయింది. తర్వాత 2008లో వీళ్ళు మళ్ళీ వీడితో అగ్రిమెంట్ చేసుకున్నారు ఏజెంట్తో. అదైన మర్నాడే కాంట్రాక్ట్ వాజ్ గివెన్ అగ్రిమెంట్. సో ఇట్ షోస్ దట్ దెర్ ఈస్ అ లింకేజ్ బిట్వీన్ దీస్ టూ. సో ఐ థింక్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి డన్. మీరు అడిగిన ప్రశ్నకి అవి కొత్త పాలసీ వచ్చింది 2016లోనే, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అని చెప్పేసి ప్రొసీజర్ అని పెద్ద 400 pages డాక్యుమెంట్ వచ్చింది. అందులో చాలా పాయింట్స్ కవర్ చేశారు. ఏరిక్ రెడ్డి గారు, మన దేశంలో రక్షణ కొనుగోళ్ల విషయంలో మొదటి నుంచి అవినీతి కనిపిస్తోంది. మరి ఇందుకు గల ప్రధాన కారణాలు ఏంటి? ఇతర దేశాల్లో కూడా ఇదే తరహా చర్యలు ఉంటాయంటారు? ఒకప్పుడు మనం సోవియట్ బ్లాక్ మీదనే కంప్లీట్గా డిపెండెంట్ అయి ఉన్నాం. ఎవ్రీథింగ్, ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఆర్మీ ఎక్విప్మెంట్ కానీ, నేవీ ఎక్విప్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ టు కమ్ ఫ్రమ్ సోవియట్ బ్లాక్. అయిపోయిన తర్వాత చిన్నగా సోవియట్ బ్లాక్ బ్రేక్ అయిపోయింది కాబట్టి మనం చిన్నగా ఇంకో తోటి షిఫ్ట్ అయ్యాం. కానీ ఆ ట్రాన్సిషన్లో కూడా మనకు ప్రాబ్లమ్స్, ఎందుకంటే కరెక్ట్ సార్ చెప్పినట్టు బ్యాకప్ స్పేర్స్, మెయింటెనెన్స్ అంతా అక్కడి నుంచే రావాలి కదా మళ్ళీ. కానీ ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ చేయాలంటే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఏంటంటే మన ఎక్స్పోర్ట్ కూడా సైమిల్టేనియస్గా ఉండాలి. ఇండిజినస్ కన్సంప్షన్ చాలదు, ఇండిజినస్ కన్సంప్షన్ చాలదు కాబట్టి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అది కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇకపోతే ఎంక్వైరీస్ ఇవన్నీ ఇదేమైనా ఫస్ట్గా కాదు. యూపీఏ గవర్నమెంట్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు రూల్ సిబిఐని గురించి ప్యారెట్ ఇన్ ద పీజియన్ అన్నారు. సో దాంట్లో కూడా ఏం అట్లా ఏం క్యారెక్టర్ ఏం మారదు కదా, ది సిస్టమ్ ఇస్ ద సేమ్, ఆర్గనైజేషన్ సేమ్, స్ట్రక్చర్ ఇస్ ద సేమ్. అప్పుడు ఈ ఎంక్వైరీస్ లేకుండా ఉండాలంటే ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలోనే మనకి ఎక్కువ లాభం ఉందని నేను అనుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఈ ట్రాన్స్ఫర్ బోఫోర్స్ గురించి సార్ బాగా చెప్పారనమాట. బోఫోర్స్ కరెక్ట్ ఎక్విప్మెంట్ సెలెక్ట్ అయింది. నేను కండక్ట్ చేశాను కాబట్టి కార్గిల్ ఆపరేషన్ నాకు తెలుసు. ఈ బోఫోర్స్ కానీ లేకపోతే ప్రాబ్లీ ఆపరేషన్స్ వుడ్ కంటిన్యూడ్ ఫర్ అనదర్ 2 months or 3 months. నేను ఇండియా వుడ్ స్టిల్ వన్, బట్ వుడ్ టేకెన్ లాంగర్ టైమ్, మోర్ క్యాజువాలిటీస్. దాంట్లో ఏంటంటే మనం ఈ ఎక్విప్మెంట్ మనం వీఆర్ టేకెన్ ఇట్ యాజ్ ఫార్ ఫార్వర్డ్ యాజ్ పాసిబుల్, నో అదర్ గన్ వాజ్ పాసిబుల్. సో అందుకని ఎక్విప్మెంట్ సర్టిఫికేషన్ అట్ దట్ టైమ్ వాజ్ కరెక్ట్. మిగతా విషయాలన్నీ దానికి కిక్ బ్యాక్స్ అన్నీ అది వేరే, దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్, దట్ ఈస్ ద వన్ విచ్ వీఆర్ డిస్కసింగ్. ఇది లేకుండా చేయాలా అనుకుంటే ఈ ట్రాన్స్పరెన్సీ పాలసీని ఇంకొకరో మనం ఇంకా ట్రాన్స్పరెంట్ చేయాలి. ఓవర్ నైట్ మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం క్రియేట్ చేసుకోలేం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కమిటీ ఫామ్ అయినప్పుడు ఈ సప్లయర్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఈడు ఓన్లీ జస్ట్ ఏజెంట్ అనేది కూడా ఉంది. ఈ విజిట్ టు ద ప్లేస్ వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదు కూడా వాడు ఇంపోర్ట్ చేసి మనకు సప్లై చేస్తున్నాడు అని చెప్పి ఈ ఎవాక్స్ అదొక వన్ ఆఫ్ సచ్. మనది గారు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రక్షణ కొనుగోలు విషయంలో కుంభకోణాలు బయటపడ్డాయి. గత యూపీఏ ప్రభుత్వంలో కూడా అనేక అక్రమాలు క్రమంగా ఇప్పుడు బయటపడుతున్నాయి. మరి ప్రభుత్వాలు రక్షణ కొనుగోలు విషయంలో ఎలాంటి జాగ్రత్తల్ని ఏ స్థాయిలో పాటించాల్సిన అవసరం ఉంది? బోఫర్స్ నుంచి తీసుకుని ఇప్పటిదాకా మనం చూసినట్లయితే సివిలియన్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ అగస్టా వెస్ట్లాండ్ విఐపి చాపర్స్ దానిలో కూడా కుంభకోణం జరిగింది చివరికి. అది దురదృష్టకరమైన విషయం. ఆఫ్ షోర్ తీసుకెళ్లి ఓఎన్జీసీకి డ్రాప్ చేసి తీసుకురావాల్సిన కొన్ని అందులో ఉన్నాయి. అందులో విమానం చాలా ఇంపార్టెంట్ విషయాలు అవన్నీ కూడా. సో డబ్బులు సంపాదించడానికి మార్గాలుగా దీన్ని ఎంచుకున్నారు. ఫారెన్ జాయింట్స్, తిరిగి రావడం, హనీ ట్రాప్లు, ఇవి చాలా ఉన్నాయి. ఇందులో చాలా జరిగేది బ్రహ్మాండమైన వ్యవస్థ తయారైంది. అది డబ్బులు సంపాదించడానికి ఒక మార్గంగా అయిపోయింది. నేను అన్నట్టు పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ని మీరు అందులోంచి ఏ రకంగానే తగ్గించలేం. అయితే ఇప్పుడు ప్రస్తుత ఎస్టిమేట్లు కనుక చూసినట్లయితే $233 బిలియన్ ఎక్విప్మెంట్ కొనబోతోంది ఇండియా. అంటే దాదాపు 11 స్క్వాడ్రన్స్ మిగ్ రీప్లేస్ అయిపోతే MiG-21 మొత్తం కొనాల్సిన పరిస్థితి ఉంది. అలాగే అసలు లిస్ట్ కనుక చూసినట్లయితే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఈ గ్లోబ్ మాస్టర్లు, మ్యారిటైమ్, ఇంక చాలా అపాచీలు, షినూక్లు, బిగ్ లిస్ట్ ఇస్ దర్.
సో ఈసారైనా దీన్నైనా మనం సరిగ్గా మన డబ్బుల్ని పర్టికులర్గా ఫారిన్ ఎక్స్చేంజ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలో అందరి మీద ఉంది. అయితే దీనికి ఇప్పుడు మనం అన్నట్లు ఇందాక మీరు కొత్తగా రేపు ఏమైనా బ్లాక్ లిస్టులు పెట్టేందుకు ఒక వ్యవస్థ రావచ్చు, దట్ ఈస్ వన్ పాయింట్. మేబీ ఆ విధంగా సరి చెప్పినట్టు ఏజెంటు లేదా వాడు మిడిల్ మ్యాన్ అన్న ఒక క్లియర్ డెఫినేషన్ ఉండాలి. అసలు వాళ్ళ అవసరం ఎందుకుంది? ఇప్పుడు డిఆర్డిఓ సర్టిఫై చేస్తుంది, వాడి పనే ఉంది. ఇప్పుడు స్పెసిఫిక్గా ఇప్పుడు ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు జనరల్స్, రిటైర్డ్ జనరల్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, దే ఆర్ మాస్టర్స్ ఇన్ దే సబ్జెక్ట్, వాళ్ళు టెర్రైన్ తెలుసు. కాబట్టి మన యొక్క ఇంటర్నల్గా మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం ఎందుకు ఉపయోగించుకోగలుగుతుంది? అది దురదృష్టకరమైనటువంటి విషయం. సో ఈ జరగబోయేటువంటి ఈ కొనుగోలు, రేపు ఈ జరగబోయే దానిలో అయినా మనం మన యొక్క ఇంట్రెస్ట్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దినకర్ గారు, దేశానికి రక్షణ రంగం అనేది చాలా కీలకమైనది, ముఖ్యమైనది. మరి ఈ రంగంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వాలు పకడ్బందీగా ఎలాంటి విధానాలు రూపొందించుకోవాలి? ఇందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి కృషి చేస్తోంది? ముందు స్వదేశీ పరిజ్ఞానం, లేకపోతే పరిశ్రమలు ఇక్కడ స్థాపించడం అనేది చాలా కీలకమైన అంశం. అందులో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం మనం చూస్తే వీటి ఎఫ్డిఐస్లో కూడా దాదాపు రిలాక్సేషన్ ఇచ్చేసింది. రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆయుధాలు కానీ లేకపోతే పరికరాలను కానీ ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు ఏమన్నా దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టడం ఎఫ్డిఐ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక మెట్టు. అయితే దీనిలో ప్రభుత్వాన్ని నడిపేటటువంటి అధికారంలో ఉన్నటువంటి నేతలతో పాటు టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వారినే ఎక్కువగా మనము వారితోనే చేపించాలనేటటువంటి అంశము కరెక్టే అయినప్పటికీ కూడా ఇంటెన్షన్ షుడ్ బి క్లీన్. ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకుడా లేకపోతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి అనేది కాదు అక్కడ. ఎందుకంటే ఇక్కడ మధ్యవర్తి అనేటటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా మన దగ్గరికి ప్రవేశిస్తాడనేది చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, విదేశంలో ఉండేటటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి మా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్న బ్రోచర్ తీసుకుని వస్తాడు. వాడే మిడిల్ మ్యాన్ కావచ్చు, వాడే ఇక్కడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ కాబడతారు అనేటటువంటి వ్యక్తులు ఎవరున్నారు అనేటటువంటి వారిని వెతికి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో ఆ విధంగా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వ్యక్తి ఎవరైనా కానీ ఆ నిర్ణయం తీసుకునే వ్యక్తి యొక్క ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. ఆ ఇంటెన్షన్ క్లియర్గా లేకుండా ఉన్నట్టయితే తీసుకునేటటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దానిలో స్పష్టత ఉండాలి. ముందు నిబంధనల్లో పారదర్శకత ఉండాలి. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి క్యాబినెట్ కానీ లేకపోతే వారి కింద పనిచేసేటటువంటి అధికారులు కానీ లేకపోతే ఇద్దరు కలిసి కానీ తీసుకునేటటువంటి నిర్ణయానికి లోబడే ఇవి జరుగుతాయి. కాబట్టి ముందు నిబంధనలు కఠినతరంగా ఉండాలి. ఇటువంటి విషయాల్లో నిబంధనలు పారదర్శకంగా ఉండాలి. అదేవిధంగా ఇటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో అవినీతికి లోబడి, ఎందుకంటే దేశ రక్షణకి సంబంధించినటువంటి అంశం, దానికి సంబంధించిన అంశాల్లో అవినీతికి ప్రేరేపితమయ్యి వ్యవహరించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులైతే దీర్ఘకాలికంగా వాళ్ళని రాజకీయాల నుంచి కూడా బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అధికారులైతే అధికారులని కూడా జీవితకాలం వారి యొక్క ఉద్యోగ బాధ్యతల నుంచి కూడా తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా చట్టాల ప్రకారం జరిమానాలు చెల్లించి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవచ్చు. భారత్ వంటి దేశాల్లో క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఎంబ్రాయర్ సంస్థపై సిబిఐ విచారణ కొనసాగుతుందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ఇది నాటి ప్రతిధ్వని. నమస్కారం.